నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రేవంత్ రెడ్డి, ఆంకాలజీ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? గుడ్. డాక్టర్ గారు, చర్మ క్యాన్సర్ లక్షణాలు ఏంటండి అసలు? అంటే బ్లడ్ క్యాన్సర్కి బ్లడ్ వామిట్ అవుతుంది, సర్వైకల్ క్యాన్సర్కి సంథింగ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది కదా. అసలు చర్మ క్యాన్సర్కి అసలు సిమ్టమ్సే ఎవరు అంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అసలు ఎలా ఉంటాయి సిమ్టమ్స్, ఎలా ఉంటాయి డాక్టర్ గారు అసలు దీనికి? సో స్కిన్ క్యాన్సర్లో 2 మెయిన్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి మెలనోమా స్కిన్ క్యాన్సర్ అండ్ నాన్ మెలనోమా వెరైటీ. మెలనోమా స్కిన్ క్యాన్సర్ అంటే మనకి పుట్టుమచ్చల సైజ్ పెరగటం అనేది, సైజ్ పెరుగుతూ ఉంటాయి. నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్స్ అంటే స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసిల్ సెల్ కార్సినోమా అనే అవి మనకి ఫేస్లోనో స్కిన్లో ఉన్న పార్ట్స్లో అవి చిన్న అల్సర్స్లో ఫామ్ అయ్యి అల్సర్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇవి 2 కామన్ వేరియంట్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. సో దాంతోపాటు ఒక్కొక్కసారి సైజ్ పెరిగిన తర్వాత అవి అక్కడ నుంచి లింఫ్ నోడ్స్ ఉంటారు, ఎక్కడైతే దాని ట్రైనింగ్ ఏరియా ఉందో. సపోజ్ మెడలో కానీ ఫేస్లో కానీ ఏమైనా ట్యూమర్ వస్తే అది మనకి నెక్లో లింఫ్ నోడ్స్లో ప్రజెంట్ అవ్వచ్చు. కాళ్ళ లోపల ఏమైనా ట్యూమర్ ఉంటే ఇంగ్వైనల్ రీజన్, గ్రాయిన్ లోపల లింఫ్ నోడ్స్లో ప్రజెంట్ అవ్వచ్చు. అట్లా లింఫాటిక్ స్ప్రెడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మెలనోమా వల్ల మాత్రం ఎస్పెషల్లీ పుట్టు మచ్చలు, ఆల్రెడీ ఉన్న మచ్చలు సైజ్ పెరుగుతూ ఉండటం కానీ, డెప్త్ పెరగటం కానీ, అల్సరేషన్ లాంటివి అంటే బాడీ మీద మచ్చలా అండి? పుట్టు మచ్చలు అండి, రెగ్యులర్గా మనకు ఉన్న నార్మల్ పుట్టు మచ్చలు సైజ్ పెరుగుతుందా? పెరుగుతూ ఉంటుంది. అంటే ఎంత సైజ్ వరకు పెరుగుతుంది? సో ఎంత సైజ్ అని కాదు, మన పెన్సిల్ వెనకాల 0.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజ్ పెరిగింది అంటే అది రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ బయాప్సీ తీసుకొని మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇంకెటువంటి సిమ్టమ్స్ ఉంటాయండి? ఇచ్చింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇచ్చింగ్ లాంటిది కాదండి, ఇచ్చింగ్ లా కూడా ఉండొచ్చు. మెల్లోమాలో ఇచ్చింగ్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ అంటే ఎందుకు వస్తుంది అసలు ఈ స్కిన్ క్యాన్సర్ అనేది? సో నార్మల్ మిగతా క్యాన్సర్స్ లాగే స్కిన్ క్యాన్సర్ కూడా, కాకపోతే దీనికి మోస్ట్ కామన్ రీజన్ ఇస్ రేడియేషన్ ఎక్స్పోజర్ టు సన్లైట్లో యూవీ రేస్ ఎక్కువ టైం ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ప్రొటెక్షన్ లేకుండా దానివల్ల మనకి స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంకా సో అది వన్ ఆఫ్ ద కాజెస్. మిగతా కాజెస్ స్మోకింగ్ కానీ, దీస్ ఆర్ ఆల్ అదర్ నోన్ కాజెస్ ఫర్ స్కిన్ క్యాన్సర్. అంటే ఇప్పుడు వాతావరణ కాలుష్యంలో దుమ్ము అది పడుతూ ఉంటుంది కదా, సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా కూడా క్యాన్సర్స్ వస్తాయి స్కిన్కి? సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అంటే కొన్ని పొల్యూటెంట్స్ ఏమైనా స్పెసిఫిక్గా పొల్యూటెంట్స్ లాంటివి ఉంటే వాటి వల్ల ఇరిటేషన్ జరిగి స్కిన్ క్యాన్సర్. ఇప్పుడు ఫార్మా కంపెనీస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ స్కిన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంటుంది అసలు? సో అవి ప్రొటెక్షన్స్ అనేది ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ అనేది ఉందో ఎవరికైనా సరే, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొటెక్టివ్ మెకానిజం అనేది చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కానీ, సూట్స్ కానీ అవన్నీ ప్రొటెక్టివ్గానే చేసుకొని ఉండాలి. అండ్ దే షుడ్ మోర్ రిలై ఆన్ ప్రొటెక్టివ్ మెకానిజం అండ్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లాంటివి రిలై అవ్వచ్చు. ఎక్కువ మొత్తంలో ఎవరిలో చూస్తూ ఉంటారు ఈ చర్మ క్యాన్సర్ వ్యాధులు? స్కిన్ క్యాన్సర్ అనేది ఎక్కువ వైట్ స్కిన్ ఉన్న వాళ్ళల్లో, అట్లీస్ట్ మన కంట్రీలో కన్నా కూడా అట్లీస్ట్ ఆస్ట్రేలియాను వేరే కంట్రీస్లో అలాంటి చోట కొంచెం ఎక్కువ ఉంది ఇన్సిడెన్స్. సో బికాస్ నార్మల్లీ మెలిన్ అనేది మనకి ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ తక్కువ ఉందో స్కిన్ క్యాన్సర్ అనేది మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ ఈ స్కిన్ క్యాన్సర్? సో వీలైతే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్న మనకి స్కిన్ క్రీమ్స్ లాంటివి వాడుకోవడం, సన్లో ఎక్కువ వెళ్ళకపోవడం, షేడ్లో ఉండడం లాంటివి చేసుకోవచ్చు. ఈ యువతలోనే ఎక్కువ శాతం ఈ స్కిన్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం, ఎందుకంటారు అలా? సో దానికి జెనెటిక్ బేసిస్ ఏమైనా ఉండి దాని మీద మనకి ఎన్విరాన్మెంట్, ఈ ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండటం వల్ల వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఈ క్యాన్సర్ నివారణలపై రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవసరం అంటారా డాక్టర్ గారు? రెగ్యులర్ స్క్రీనింగ్ అయితే చేసుకోవాలండి. కొన్ని క్యాన్సర్స్కి ఏవైతే కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ ఉన్నాయో ఆ స్క్రీనింగ్ అయితే చేసుకోవడం మంచిది. ఎటువంటి టెస్టులు చేసుకోవాలి అసలు? మామోగ్రఫీ, పాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్కి, అలాగే పిఎస్ఏ టెస్ట్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఫ్లోడో సిటీ స్కాన్, కొలనోస్కోపీ ఫర్ కోలన్ క్యాన్సర్. ఈ 5 క్యాన్సర్స్కి స్క్రీనింగ్స్ ఉన్నాయి. అవి మాత్రం స్క్రీనింగ్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో చేసుకోవడం అనేది మంచిది. కాకుండా ర్యాండమ్గా అందరికీ స్క్రీన్ చేయడం అనేది ప్రాక్టికల్లీ కుదరదు. అన్ని క్యాన్సర్ స్క్రీన్ చేయడం వీలు పడదు. హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే స్కిన్ క్యాన్సర్ రాదు అని అంటున్నారు, అది నిజమేనంటారా? హెచ్పివి వ్యాక్సిన్ వల్ల హెచ్పివి వ్యాక్సిన్ ప్రివెంట్స్ 2 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఒకటి ఓరోఫారింజియల్ క్యాన్సర్స్, ఒకటి రెండోది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. So these are the 2 cancers which are prevented by HPV vaccination. ఈ క్యాన్సర్ని సకాలంలో గుర్తిస్తే చికిత్స లేకుండా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటారా డాక్టర్ గారు? ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసినప్పుడు చికిత్స లేకుండా తగ్గించుకునే మార్గాలు. ఎంత ఎర్లీగా అయినా సరే, క్యాన్సర్ లేనప్పుడు చికిత్స లేకుండా ఉంటుంది, కానీ క్యాన్సర్ ఒకసారి వచ్చిందని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. ట్రీట్మెంట్ లేకుండా ఎలా తగ్గుతుంది? సో ఏదైనా సరే ఎంత ఎర్లీ స్టేజ్ ఉంటే మనం ట్రీట్మెంట్ అప్రోప్రియేట్గా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. పురుషులకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లో ప్రథమ స్థానం ఏంటి డాక్టర్ గారు? సో మన దగ్గర మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అయితే లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేవి మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఎందుకు వస్తాయి అసలు అవి పురుషుల్లోనే ఎక్కువగా?
ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్కి రీజన్ ఏమో మనకి ఏదైతే వాళ్ళు స్మోకింగ్ ఆల్కహాల్స్ కానీ లేదా బిటి లిప్చింగ్ కానీ ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటాయి. లంగ్ క్యాన్సర్ అనేది స్మోకింగ్ డైరెక్ట్గా లింక్ అయితే ఉన్నది. సో ఈక్వల్లీ మోస్ట్ ఆఫ్ ది మేల్స్ స్మోక్ రాదు దాని ఫీమేల్స్ కాబట్టి. డాక్టర్ గారు ఈ ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అసలు సాధ్యమేనా అంటారు? క్రిటికల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయి ట్రీట్మెంట్ లేనివి? ఉంటాయి కదా, అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు ఏ క్యాన్సర్ అయినా సరే ట్రీట్మెంట్కి వీలు పడదు. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు పడుతుంది. అడ్వాన్స్ స్టేజ్ కానీ మళ్ళీ రికరెన్స్ అంటారు మళ్ళీ రావడం కానీ అలా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది వెరీ డిఫికల్ట్ అవుతుంది ఏ క్యాన్సర్కైనా సరే. సో మనం ఉన్న మొడాలిటీస్తో మనం ఎంతవరకు మనం పేషెంట్స్ని లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయగలమని చూసుకోవడం తప్ప యూ కెనాట్ గో ఫర్ కంప్లీట్గా దీనికి ట్రీట్మెంట్ ఉంది మాయమైపోతుంది అని అనుకున్న అలాంటి ఆప్షన్ ఏం లేదు. సో డోంట్ హ్యావ్ దట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు.